penicillin in the presence of an acid, it degrades and forms inactive compounds like penicillinic acid and penicillamine. We'll see this. Penicillin, this is a penicillin structure, normal structure, general structure. If that is reacted with the acid, it gives a proton ion. So that in the proton ion, here these electrons, here oxygen donates its electrons to this carbon, so the bond is formed. So bond form అయిన తర్వాత మనకి ఇక్కడ డిగ్రేడేషన్ తో కట్ అయిపోతుంది ఇక్కడ. సో దాని తర్వాత ఏమవుతుందంటే ఈ సి ఉంది కదా, ఈ సి ఈ హైడ్రోజన్కి ఎలక్ట్రాన్స్ వస్తుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేసింది. తర్వాత ఈ అప్పుడు ఇది కట్ అయిన తర్వాత అప్పుడు ఇక్కడ హెచ్, ఇక్కడ ఓహెచ్ అనేది వస్తుంది. తర్వాత దీన్ని పెన్సిలానిక్ యాసిడ్ అని అంటాం. ఇది వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అయినప్పుడు పెన్సిలానిక్ యాసిడ్ అనేది వస్తుంది. సో CO2 అనేది ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మిగిలింది CH అనేది మిగిలిపోతుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయింది, ఇక్కడ C2 ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక H2 మిగిలిపోయింది, రైట్. దీన్ని పెనిలానిక్ యాసిడ్ అని అంటున్నాం. సో ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి పెనిలానిక్ ఆల్డిహైడ్ వస్తుంది, పెనిల్ ఆల్డిహైడ్. సో దీస్ పెనిల్ ఆల్డిహైడ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. ఓకే, మిగిలిపోయింది అంతే, RCONH, CH2 and CO. It will be remain. Penicillamine, it is another of this. అంతే, ఇక్కడ రెండు CH3 ఉన్నాయి, ఇక్కడ కూడా రెండు CH3 ఉంటాయి, ఇక్కడ S ఉంది, H ఉంది. సో ఇట్లా నెక్స్ట్ N, ఇక్కడ OH, COH, అంతే, COH. దట్స్ ఆల్. ఇట్స్ పెన్సిలమైన్, ఎందుకంటే ఆ మైన్ గ్రూప్ ఉంది కాబట్టి, అంటే N ఉంది కదా అందుకని. ఇక్కడ పెన్సిల్ ఆల్డిహైడ్, ఇది COH ఉంది కాబట్టి ఆల్డిహైడ్, అంతే. ఇవి రెండు కూడా ఇన్యాక్టివ్ కాంపౌండ్స్ అనమాట. అంటే ఇక్కడ బీటా లాక్టమ్ రింగ్ లేదు, ఏదైనా పైన రింగ్ లేదు కాబట్టి ఇది ఇన్యాక్టివ్ ప్రోడక్ట్. నెక్స్ట్, ఇఫ్ బేస్ తోని రియాక్ట్ అయితే, ఇఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అ బేస్, ఇట్ హైడ్రాలసిస్. ఈ పెన్సిలిన్ తీసుకున్న తర్వాత ఈ ఓకి మన ఎలక్ట్రాన్స్ అనేది డొనేట్ చేస్తుంది. తర్వాత ఓహెచ్తో వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా ఓహెచ్తో రియాక్ట్ అయిన తర్వాత ఇక్కడ OH అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా 2 బాండ్స్ ఇక్కడ బయటకు వచ్చేసింది ఒకటి, తర్వాత OH అనేది ఇక్కడ ఫామ్ అయింది యాజ్ ఇట్ ఈజ్ అంతా. తర్వాత ఈ బీటా లాక్టమేజ్ పెన్సిలిన్ బ్రేక్ అయిపోతుంది, ఇది బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే ఇది దీనికి డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్. సో దీనికి డొనేట్ చేసినప్పుడు ఇక్కడ బాండ్ అనేది పోతుంది, అంతే, ఇది మిగిలిపోతుంది, అంతే. సో దట్ ఎందుకు ఇన్ ద బేస్ అండ్ యాసిడ్ ఆల్సో రెండు విధాలుగా ఇది డిగ్రేడేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇన్యాక్టివ్ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇస్తుంది. కెమికల్ సబ్స్టిట్యూయెంట్స్ అటాచ్డ్ టు ద పెన్సిలిన్ న్యూక్లియస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ దిస్ పెన్సిలానిక్ యాసిడ్. ఎందుకు అయింది అంటే ఈ కెమికల్ సబ్స్టిట్యూయెంట్స్ అటాచ్ అయితే ఈ పెన్సిలిన్ న్యూక్లియస్కి, సో దాట్ గ్రేటర్ ఇన్ఫ్లుయెన్సెస్ స్టెబిలిటీ, స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ అన్నీ జరుగుతాయి. సో దాట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో విచ్ ఎఫెక్ట్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎ డ్రగ్ ఇన్ ద GI ట్రాక్, అంటే మనం లోపలికి తీసుకున్నప్పుడు టువార్డ్స్ ద బ్యాక్టీరియల్ మెకానిజం ఇన్ లాస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టివిటీ సబ్స్టిట్యూషన్ చేస్తే, లైక్ ఇట్లా మెథసిలిన్, ఆపిసిలిన్, ఆక్సిసిలిన్ చేసినప్పుడు ఏం కాదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? యాసిడ్ ప్రెసెన్స్ అంటే మన స్టమక్ లోపల పోయినప్పుడు,